5 నెలల క్రితం బుల్లి పిల్ల ఏనుగును వెంటేసుకుని జనావాసాల్లోకొచ్చి స్వైర విహారం చేశాయి గజరాజులు. అడవులను వదిలి శ్రీకాకుళం మైదాన ప్రాంతంలోకి అడుగుపెట్టి హడలెత్తించాయి. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు 63 రోజుల పాటు నానా తిప్పలు పడి వాటిని రాష్ట్రం సరిహద్దులు దాటించేశారు. కట్ చేస్తే 2 నెలల గ్యాప్ తర్వాత తిరిగి మళ్లీ హడావిడి చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో మరోమారు ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది. ఈ ఏడాది మార్చిలో కలకలం రేపిన ఏనుగుల గుంపు మళ్లీ మైదాన ప్రాంతాల్లోకి అడుగెట్టింది. మార్చిలోనే ఇవి అధికారులకు చుక్కలు చూపించాయి. పోలీసులు, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు వాటిని అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు నానా పాట్లు పడ్డారు. 3 టీములుగా విడిపోయిన ట్రాకర్స్ టపాసులు పేల్చుతూ వాటిని దారి మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే పగటిపూట పంట పొలాల్లో హాయిగా రెస్ట్ తీసుకుని ఎంచక్గా ఎండ తగ్గాక రూట్ క్లియర్ అయిందని గమనించిన తర్వాతే గజరాజులు రైడ్ మొదలెట్టేవి. చీకట్లో ట్రాకర్స్ను ఏనుగులు ఫాలో అవ్వడం, అడవుల్లోకి తరలించడం అధికారులకు సవాలుగా మారింది. దీంతో కుప్పం నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన జయంతి, వినాయక ఏనుగులను రంగంలోకి దించారు. దాదాపు 63 రోజుల పాటు కుంకీల సాయంతో అటవీశాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ గజ విజయవంతమైంది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపై అధికారులకు మరోమారు ఏనుగుల గుంపు సవాల్ విసురుతోంది. ఒడిషా అడవుల్లోకి వెళ్లినట్లే వెళ్లిన 8 గజరాజులు గత నెల పాతపట్నంలోని అటవీ ప్రాంతంలోకి తిరిగొచ్చేశాయి. గతంలో ఓ పిల్ల ఏనుగుతో వచ్చిన ఆ గజరాజులే మళ్లీ వచ్చాయని గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. వాటి గమనాన్ని పరిశీలిస్తూ వాటిని ట్రాకర్ల సాయంతో తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఏనుగుల గుంపు పాతపట్నం నుంచి సీతంపేట అటవీ ప్రాంతానికి మకాం మార్చేశాయి. సీతంపేట, పాలకొండ మండలాల్లో తిరుగుతూ మన్యం వాసులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గజరాజుల గుంపు పగలంతా కొండల్లో రెస్ట్ తీసుకుని రాత్రిపూట సమీపంలోని పంట పొలాల్లో స్వైర విహారం చేస్తున్నాయి. నోటికందిన పంటను ఆరగించేస్తున్నాయి. ఓవైపు సీతాఫలాల సీజన్, మరోవైపు వరి నాట్లతో పచ్చగా కళకళలాడుతున్న పొలాలు, ఇంకోవైపు ఏపుగా పెరిగిన మొక్కజొన్న పంటలు. ఇలా ఆహారం, నీరు సమృద్ధిగా ఉండడంతో ఈ పొలాల్లో తిష్టవేసి నాశనం చేసేస్తున్నాయి. దీంతో పోడు వ్యవసాయమే జీవనాధారంగా ఉండే గిరిజనులు పొలం వైపు చూడాలంటే భయపడిపోతున్నారు. 8 ఏనుగుల గుంపు గిరిజన గ్రామాలకు సమీపంలోనే సంచరిస్తుండటంతో వాటికి ఎదురుపడితే ఏమవుతోందనే భయంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. 6 ఏళ్ల క్రితం ఒడిషా నుంచి వచ్చిన ఏనుగుల బారిన పడి 11 మంది వరకు సీతంపేట, పాలకొండ పరిధిలోని ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత చాలాసార్లు గజరాజుల ఆగ్రహానికి జనం బలైపోయారు. తాజాగా గజరాజుల సంచారం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి తోడు గతంలో జిల్లాకు వచ్చిన ఏనుగుల గుంపులో మిగిలిపోయిన 4 ఏనుగులు కూడా సీతంపేట, పాలకొండ ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ 2 ఏనుగుల గుంపు ఎదురుపడకుండా చూసేందుకు 30 మంది ట్రాకర్స్ పగలు రాత్రి కాపలా కాస్తున్నారు. ఒరిస్సా అటవీ ప్రాంతంతో పోల్చితే ఆంధ్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గజరాజులకు ఆహారం బాగా దొరుకుతోంది. దీంతో ఈ గజరాజులు వెళ్లినట్లే వెళ్లి మళ్లీ వెనక్కి తిరిగొచ్చేస్తూ అటు అధికారులను, ఇటు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మరి వీటిని తరిమి కొట్టడానికి ఎన్ని రోజులు పడుతుందో.